హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. పిల్లల ప్రతి ఒక్క పుట్టినరోజు నాడున యాజ్ ఎ పేరెంట్స్గా తప్పకుండా మనం చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ పని ఉందండి. అదేంటో ఒక అమ్మగా మీతో షేర్ చేసుకోవడంతో పాటు ఇంట్లోనే ఈజీగా డెకరేషన్ ఎలా చేసుకోవాలి, అలాగే మా పాప బర్త్డేని ఈ ఇయర్ నేను ఎలా సెలబ్రేట్ చేశాను, అలాగే ఒక మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ప్లాన్ చేశాను. అదేంటో కూడా చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు చాలామంది మన ఛానల్ చూస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సో ప్లీజ్ అండి, ఇంతవరకు ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన గంట సింబల్లో ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి లేట్ చేయకుండా మన ఛానల్లో జాయిన్ అయిపోండి. జెస్సీ బర్త్డేకి ఇయర్ 2 times కేక్ కట్ చేసింది. ఫస్ట్ టైము మా ఫ్యామిలీ అంతా బర్త్డే ముందు రోజు ఒక అవుటింగ్కి వెళ్ళాము, అక్కడ ఒకసారి కేక్ కట్ చేసిందండి. సో నెక్స్ట్ డే ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. ఇంట్లోనే డెకరేషన్ అంతా కంప్లీట్ చేసాము. డెకరేషన్ ఐటమ్స్ కొన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, కొన్ని దగ్గర షాప్లో తీసుకున్నాను. ఆన్లైన్లో మనకి చాలా డెకరేషన్ ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి, కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. సో ఇలాగ బర్త్డే రోజు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మమ్మీ, పిన్ని, వాళ్ళ పిల్లలు, చెల్లెళ్ళు అందరూ కలిసి ఇంట్లోనే ఈజీగా డెకరేషన్ ప్లాన్ చేశామండి. సో డెకరేషన్ అవుతుంది. మా జెస్సీ కోసం ఈ ఇయర్ తను ఎప్పటి నుంచో అడుగుతుందనమాట ఈ గిఫ్ట్ కావాలని చెప్పి. దీన్ని నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. గిఫ్ట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటో మనం చూసేద్దాం. ఫైనల్గా జెస్సీ బర్త్డే కోసం తను ఎప్పటి నుంచో అడుగుతున్న పింక్ కలర్ స్కూటర్ని ఆర్డర్ చేశానండి. నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇది లెవెల్ అప్ వారి జాయ్ స్కూటర్ అనమాట. ఇదే చూస్ చేసుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఇది హై క్వాలిటీలో ఉందండి. సో దట్ దీన్ని మనం 3 years నుంచి 10 years కిడ్స్ వరకు సేఫ్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. తక్కువ రేట్లో కూడా ఉంటాయి, బట్ అవి ఊరికే విరిగిపోతూ ఉంటాయి. ఇటువంటి మనం లాంగ్ టర్మ్లో తీసుకోవాలి కాబట్టి క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లెవెల్ అప్ వారి జాయ్ స్కూటర్లో మనకి పింక్ కలర్తో పాటు ఇంకా 4 కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మీ కిడ్ యొక్క టేస్ట్ ఆధారంగా నచ్చిన కలర్ని మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇందులో ఉన్న వీల్స్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయండి. 3 wheels అనేవి ఉన్నాయన్నమాట. అవి కూడా LED లైట్స్తో పాటు వచ్చాయండి. సో పిల్లలు రైడ్ చేస్తున్నప్పుడు ఆ వీల్స్ అనేవి లైట్ వస్తూ ఉంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది చూడటానికి. మనకి వాళ్ళకి రైడ్ చేయడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మెయిన్గా స్కూటర్స్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ బాగా డెవలప్ అవుతుంది. వాళ్ళు ఒక లెగ్తో దీన్ని తోసుకుంటూ ముందుకు వెళ్ళి చేతితో పాటు పట్టుకుంటారు కాబట్టి హ్యాండ్, లెగ్, ఐ కోఆర్డినేషన్ బాగా డెవలప్ అవుతుంది. ఎక్కడ బ్రేక్ వేయాలి, ఎంత ప్రెషర్తో మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పి వాళ్ళకి ఒక మైండ్లో ఐడియా వస్తుంది అనమాట. ఇందులో ఉన్న మరొక మెయిన్ ఫీచర్ ఏంటంటే హ్యాండిల్స్లో వచ్చిన గ్రిప్ ఏదైతే ఉందో అది చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉందన్నమాట. సో పిల్లలకి ఇలా పట్టుకొని రైడ్ చేయడానికి కూడా ఆ గ్రిప్ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ముందు చెప్పినట్టు 3 years నుంచి 10 years వరకు యూజ్ చేసుకోవచ్చు కదా. సో పిల్లలు పెరిగే కొద్దీ హైట్ అడ్జస్ట్మెంట్ కోసం ఇందులో మనకి మల్టీ లెవెల్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుందన్నమాట. పైన క్యాప్ ఉంటుంది, దాన్ని కనుక మనం అడ్జస్ట్ చేసుకుంటే ఈ స్కూటర్ని మనం 3 levelsలో బేబీ యొక్క హైట్ ఆధారంగా ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే దీనిలో ఉన్న బేస్ ఏదైతే ఉందో చాలా స్ట్రాంగ్గా ఉందండి. అండ్ దీంతో పాటు వెనకతలు మనకి ఎక్స్ట్రా బ్రేక్ సిస్టమ్ కూడా ఉంది కాబట్టి జస్ట్ ఈ బ్రేక్ని మనం క్లిక్ చేస్తే చాలు, వెనకతల వీల్ ఆగిపోతుంది అనమాట. సో పిల్లలకి బ్రేక్ వేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది, రైడ్ చేయడానికి కూడా చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ ఇందులో యూజ్ చేసిన పైప్ క్వాలిటీ ఏదైతే ఉందో చాలా స్ట్రాంగ్గా ఉంది. అల్యూమినియంతో తయారు చేసిన స్ట్రాంగ్ పైప్ అనేది యూజ్ చేశారు కాబట్టి క్వాలిటీ వైజ్గా అయితే మనం తిరిగి చూడాల్సిన అవసరం లేదండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఈ స్కూటర్ని చాలా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఒక నాబ్ ఉంటుంది కదా, జస్ట్ దీన్ని ఇలాగా అప్ చేస్తే చాలు, ఈ యొక్క స్కూటర్ అంతా ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది అనమాట. సో దీన్ని ఫోల్డ్ చేసేసి మీ ట్రావెలింగ్ పర్పస్లో అవుటింగ్ వెళ్ళినా, కార్ డిక్కీలో పెట్టుకోవాలన్నా, బయటకు వెళ్ళినప్పుడు ఈజీగా క్యారీ చేయడానికి దీన్ని ఫోల్డింగ్ సిస్టమ్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. ఫైనల్గా ఇందులో మనకి స్లిప్ డెక్, అలాగే అడ్జస్టబుల్ హ్యాండిల్ బార్, అలాగే స్టడీ ఫ్రేమ్తో పాటు వస్తుంది కాబట్టి సేఫ్టీ వైజ్గా 100% అష్యూరెన్స్గా ఉంటుంది. క్వాలిటీ వైజ్గా కూడా చాలా బాగుంది. స్పెషల్గా కలర్ అయితే నా బేబీకి చాలా బాగా నచ్చింది. ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఫ్యూచర్ కూడా పిల్లలందరినీ చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే మనం పెట్టిన ప్రతి పైసాకి పైసా వాపస్ ప్రోడక్ట్ అనమాట. ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది, లెవెల్ అప్ వాళ్ళ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీ అందరి కోసం ప్రొవైడ్ చేస్తాను. సో మీ పిల్లలు రోజంతా యాక్టివ్గా, ఎనర్జీగా ఉండాలి, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ డెవలప్ అవ్వాలి, సైక్లింగ్ వాళ్ళకి ఈజీగా రావాలి అంటే
డెఫినెట్గా ఈ స్కూటర్ని పర్చేస్ చేసేయండి. కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఒకసారి చెక్ చేసేయండి. సో ఇది నా బేబీ కోసం ఈ బర్త్డేకి తీసుకున్న గిఫ్ట్. ఎలా ఉందో నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు వ్లాగ్ని కంటిన్యూ చేసేద్దాం. ఇలా ఇంట్లోనే ఈజీగా బర్త్డే డెకరేషన్ అనేది కంప్లీట్ చేసేసాము. సో ఫైనల్గా డెకరేషన్ లుక్ అయితే ఇలా ఉందండి. మా పాప బర్త్డే మంత్లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఫుడ్ డొనేషన్ అనేది నేను చేస్తూ ఉంటానండి. ఇది నేను మా పేరెంట్స్ దగ్గర నుంచి నేర్చుకున్నాను, నేను మా పాపకి నేర్పిస్తున్నాను. సో ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా తన బర్త్డేకి నేను ఫుడ్ డొనేట్ చేశాను, ఒక ఆర్ఫనైజ్కి వెళ్ళాను. ఈ ఇయర్ అయితే కాంప్లెక్స్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేశామన్నమాట. ఇది నా గొప్ప కోసం, మీరందరూ నన్ను పొగడాలి నేను చేశాను అని మీకు చూపించుకోవడం కోసం చేయట్లేదండి. మీరు నన్ను చాలా విషయాల్లో ఫాలో అవుతారు కదా, ఈ విషయంలో కూడా వీడియో చూసిన వాళ్ళ కొంతమంది అయినా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. మనం చాలానే వాటికి చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం, బట్ ఇలా మన ఫుడ్ని డొనేట్ చేయడం వల్ల వచ్చిన సాటిస్ఫాక్షన్ అనేది మాటల్లో చెప్పలేం. వాళ్ళు ప్రేమతో ఇచ్చే దీవెనలు అనేవి ఆ భగవంతుని దీవెనలతో సమానం అండి. అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో గొప్పది. రెగ్యులర్గా చేయకపోయినా ఇయర్లీ ఒక్కసారైనా మన పిల్లల పుట్టినరోజు నాడో, మన మ్యారేజెస్ డే రోజు ఏదో ఒక స్పెషల్ అకేషన్ ఉంటుంది కదా, ఆ రోజు మీకున్న దాంట్లో ఎంతో కొంత ఫుడ్ రూపంలో కానీ, ఫ్రూట్స్ కానీ, మీకు దగ్గరలో ఉన్న ఆర్ఫనైజ్ కానీ, లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ ఇలా వెళ్ళి డొనేట్ చేశారనుకోండి, చాలా పుణ్యం. ఆ భగవంతుడు మన పిల్లలకి ఆయుర ఆరోగ్యాలని, సుఖ సంతోషాలని దయచేస్తారు. అండ్ వాళ్ళు ఇచ్చే ఆ బ్లెస్సింగ్స్ కూడా ట్రూ బ్లెస్సింగ్స్, హార్ట్ఫుల్గా బ్లెస్ చేస్తారండి. మనకు కూడా ఎంతో సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. కొన్ని వేల రూపాయలు రెస్టారెంట్లో పెద్ద పెద్ద పార్టీస్ అరేంజ్ చేసినా మనకు అంత సాటిస్ఫాక్షన్ ఉండకపోవచ్చు, కానీ మన దగ్గర ఉన్న దాంట్లో కొంచెం అంత అమౌంట్ ఇలా అప్పుడప్పుడు డొనేట్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఖచ్చితంగా మీరు కూడా ఈ విషయంలో ఫాలో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా ఫాలో అవుతున్నా లేదంటే ఆల్రెడీ అయినా నాకు మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇది ఇయర్ జెస్సీ బర్త్డే కోసం ఆర్డర్ చేసిన బర్త్డే కేక్ అండి. జనరల్గా నేను అస్సలు కేక్స్ కానీ, చాక్లెట్స్ కానీ, బేకరీ ఐటమ్స్ ఏమీ ఇవ్వను. ఓన్లీ ఫర్ ద బర్త్డే కోసం మాత్రమే ఆర్డర్ చేస్తూ ఉంటాను అనమాట. ఇది మా ఇంటి దగ్గరలో ఉన్న వినీస్లో ఆర్డర్ చేశాను. అండ్ జెస్సీకి ఇయర్ బర్త్డేకి డ్రెస్ ఏదైతే ఉందో, ఇది ఈ ఫ్రాక్ నేను లాస్ట్ ఇయర్ నాకు హైదరాబాద్లో అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళాను కదా, అప్పుడు హైదరాబాద్ చార్మినార్ దగ్గర ఈ డ్రెస్ తన కోసం తీసుకున్నానండి. నాకైతే చాలా బాగా నచ్చింది. వేసాక జెస్సీకి కూడా చాలా బాగా నచ్చేసింది. సో ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోకండి. బర్త్డేకి వచ్చిన పిల్లలకి ఇయర్ కలర్స్ ఆర్డర్ చేశాను. రిటర్న్ గిఫ్ట్ ఎప్పుడు ఏదో ఒకటి బుక్స్, పెన్స్ అట్లాంటివి ఇస్తూ ఉంటాను. ఇయర్ అయితే కలర్స్ కొంచెం బాగుంటుంది, వాళ్ళు కలరింగ్ వేయడానికి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ఈ కలర్స్ అనేవి వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చామన్నమాట. ఈ ఇయర్ జెస్సీ బర్త్డేని ఇలాగ సింపుల్గా ఇంట్లోనే ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో, అపార్ట్మెంట్ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో, అలాగే జెస్సీ ఫ్రెండ్స్తో ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాం అండి. నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అయిన మీరు కూడా, యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ మీరు కూడా నా ఫ్యామిలీయే కాబట్టి జెస్సీకి బ్లెస్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్ కావాలి కూడా. సో మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ ప్రేయర్స్లో ఖచ్చితంగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవ్రీ ఇయర్ జెస్సీ బర్త్డేకి జెస్సీ కన్నా నేను ఎక్కువగా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే తన బర్త్డే ఉందనుక ఒక 1 month బిఫోర్ నుంచి తనకి ఎలాంటి డ్రెస్ కొనాలి, ఇయర్ ఎలాంటి కేక్ని కొనాలి, అలానే ఇయర్ ఫుడ్ డొనేట్ ఎవరికి చేయాలి అని చెప్పి ఫుడ్ డొనేట్ చేసే అమౌంట్ ఏదైతే ఉందో ఎవ్రీ మంత్ నా శాలరీలో కొంత అమౌంట్ తీసి పక్కన పెట్టి దాచి తన బర్త్డే రోజు ఇలాగా ఫుడ్ డొనేట్ చేస్తూ ఉంటానన్నమాట. చూస్తున్న మీ అందరిలో కూడా ఖచ్చితంగా ఎవరో ఒకరు నేను చెప్పిన టిప్ ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోని ఓపిక్గా చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. తప్పకుండా మీ యొక్క బ్లెస్సింగ్స్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ లేదా కలెక్షన్తో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, keep smiling and keep watching our channel. Bye bye.